ఈ కొత్త పెళ్లి కూతురు దగ్గర ఉన్నది 4 చీరలు. ఇందులో ఏది ఎరుపు రంగు చీర లేదు. ఏది కట్టుకోను? ఇది కట్టుకుంటే బాగుంటుందా? మీకేం కాలేదుగా? నువ్వు లేకపోతే తగులుండేది. థ్యాంక్ యూ. సూరజ్, చెప్పండి. సూరజ్, నేను నిజంగానే చాలా దిగులు పడిపోయాను. కాస్త లేట్ అయినా మీ బుర్ర పనిచేస్తుంది. అరే, ఇలాంటి సిట్యువేషన్ లో నువ్వు కాదు కదా, ఎలాంటి అమ్మాయి అయినా ఖచ్చితంగా టెన్షన్ అవుతారు. రియలీ? నీకు నా పరిస్థితి అర్థం అవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? నేను అర్థం చేసుకోకపోతే ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు? ఇందువల్ల నేను చెప్తాను. నిజంగానే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మొదటి రోజు నుంచి నేను ఇదే చెప్తున్నాను. దీని సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఇప్పుడే నేను మీ నాన్న దగ్గర తీసుకెళ్తాను. వచ్చేయండి. నాన్న, ఈ విషయంలో నానేం చేస్తారు? అసలు నేను ఎలాంటి రంగు శారీ కట్టుకొని వస్తే ఆయనకేంటి ఇప్పుడు? ఏంటి శారీయా? మధ్యలో శారీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు శారీ మధ్యలో రావడం ఏంటి? శారీ గురించే మాట్లాడుతున్నాను నేను. కానీ నాకు పూజ కట్టుకోవడానికి రంగులేవి నచ్చడం లేదు. సూరజ్, తప్పుగా అనుకోకు. నాకు తెలుసు నీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవని. కానీ నువ్వు ఎలాగన్నా మేనేజ్ చేసి నాకు ఒక ఎర్ర రంగు చీర తెస్తావా? రేపు మనం పూర్వీకుల గుడికి వెళ్తున్నాం కదా, అప్పుడు నేను ఎర్ర రంగు చీర కట్టుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు ఇంతసేపు ఇక్కడ శారీ గురించి మాట్లాడావు. మరి అంతకంటే ఏముంటుంది? ఆ ఎర్ర చీరతో పాటు మ్యాచింగ్ బ్యాంగిల్స్, బుట్టలు, బొట్టు, ఇకపోతే లిప్స్టిక్ కూడా తీసుకొని రండి. మొదటిసారి మన పూర్వీకుల గుడి వెళ్తున్నాం కదా, ఆ దేవుడికి మన చక్కగా కనిపించాలి కదా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మనం కులదేవత గుడికి వెళ్తున్నాము. మన కులదేవత అమ్మవారికి అంత సమయం లేదు మీరు వేసుకుంటున్న లిప్స్టిక్, బొట్టు, గాజులు వేసుకోవడానికి. దేవుడు మనసుని చూస్తారే కానీ బట్టల్ని కాదు. అర్థమైందా? ఏవేవో కారణాలు చెప్పకు. చీర కొని తెచ్చి వెళ్ళకపోతే వదిలే. కానీ నేను పూర్వీకుల గుడికి ఎర్ర చీరలోనే వస్తాను. నువ్వు చాలా వింతైన మనిషివి. నీకు ఈ మాత్రం కూడా తెలీదా? ఎర్ర రంగు సర్వమంగళానికి ప్రతీక. ముందు చేయాల్సింది శాంతంగా ఉండటం. అది శాంతంగా ఉండి ఓర్పుగా ఆలోచించాలి. అదేమిటంటే వాళ్ళతో ఫ్రెండ్ అయిపోండి. మెల్లిగా ప్రేమతో వదినికి అర్థమయ్యేలాగా చెప్పండి. సరే, ఓకే. మీకు శారీతో పాటు ఏమేమి కావాలో మొత్తం లిస్ట్ వేసి ఇచ్చేయండి. వాటన్నిటిని అంగడికి వెళ్ళి కొనుక్కొని తీసుకొస్తాను. ఏమంటారు? వేరేమక్కర్లేదు. మ్యాచింగ్ నెయిల్ పాలిష్ కూడా తెస్తావా ప్లీజ్? ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో ఇంత టార్చర్ అనుభవిస్తుంది, కానీ తిను వాటన్నిటిని ఆలోచించడం వదిలేసి మేడం శారీకి మ్యాచింగ్ వెతుకుతూ ఉంది. వచ్చే కొద్ది తిన పరిస్థితి ఏమవుతుందో ఆ దేవుడికి అర్థమవుతుంది. ఏమన్నా? నేనా? చెప్పడానికి ఏముంది, ఏం లేదు. లిస్టు నా చేతికి ఇచ్చేసేయండి ప్లీజ్. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. కావ్య, చాలు, ఇంకా నేను ఆగలేను. కళ్ళు తెరవబోతున్నాను. అరే ఆగండి ఆగండి, 2 minutes. నా వల్ల కాదు. ఓకే 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 ఇప్పుడు ధారాళంగా మీ కళ్ళు తెరవచ్చు.
అరే ఈ ఫొటోస్ అంతా నీకు ఎక్కడి నుంచి దొరికింది? ఖుష్బు వదినే ఇచ్చారు. ఇప్పుడు మీ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత మీరు మోటివేషన్స్ గా ఉంటారు. అప్పుడు త్వరగా మీరు సొంత కాళ్ళతో నిలబడతారు. పూజకు కావలసిన అన్ని వస్తువుల్ని నేను తీసుకొచ్చాను. వీటన్నిటిని ఉంచుకుని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వీటిలో నుంచి దేన్ని తీసి కుటుంబ దేవతకి ఇస్తారు, దేన్ని తీసి కోడలికి ఇస్తారో తెలియట్లేదు. సరే, ఒక విషయం చెప్పండి. ఈ బుట్ట ఉంది కదా, ఈ బుట్ట కోడలు గుడికి తీసుకెళ్లాలా లేక వచ్చినప్పుడు తనకి ఇస్తారా? చెప్పండి. ఇలా చూడండి, తర్వాత ఏమైనా తప్పు జరిగితే నా మీద నింద వేయకండి. ఒకసారి అందరూ వాళ్ళ కళ్ళతో సరిగ్గా చూడండి. ఏంటి ఇది లేదు అది లేదు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనకండి. ఈ మరిది గారు చాలా వింతైన మనిషి. ఇవన్నీ పూర్వీకుల గుడికి తీసుకెళ్లి పూజలు చేయిస్తాడంట. నేను అసలు కోడలుగా కూడా ఒప్పుకోవట్లేదని అంటుంటే. నువ్వు చెప్పు. నేనా? నువ్వు లేకుండా ఇంకెవరు? బాబాయ్, నాకు అవన్నీ తెలీదు. నీకే తెలుసు కదా, ప్రతిసారి నా పెళ్లి ఆగిపోతుందని. తెలియక తప్పు చేసినా జీవితాంతం నేను కన్యగానే మిగిలిపోతాను. వద్దొద్దు, నేను రిస్క్ తీసుకోలేను. కోడలా, నువ్వైనా చెప్పు, నీకు పెళ్ళైంది కదా. నేను గుడికెళ్ళినప్పుడు అత్తయ్య అంతా రెడీ చేసి ఇచ్చారు. ఆ అత్తయ్యకే అన్ని తెలుసు. సరే, ఇప్పుడు నేను అదితినే ఫోన్ చేసి అడుగుతాను. తెలిసినా కూడా నేనేది రెడీ చేసి ఇవ్వను. ఆ రోజు బయటకని చెప్పి పాస్తా తినొచ్చింది. ఈ రోజు గుడి పేరుతో ఊరంతా తిరిగి వస్తుంది. అదృష్టం ఉండాలి. ఆ అమ్మాయి కూడా ఫోన్ అటెండ్ చేయనంటోంది. తాతయ్య, ఆహా, మీరు అందరితో అడిగారు కానీ నాతో అడగలేదే. నీ దగ్గర నేను ఇంటర్నెట్ లో చూసి మీకు ఏం అవసరం అవుతుందో ఇప్పుడే చెప్పేస్తాను. ఇలా చూడు బంగారం, నీ ఇంటర్నెట్ నుంచి మనకి సమాచారం లభిస్తుంది. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లే శాస్త్రాలు సంప్రదాయాల్ని నేర్పిస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తే మంచి జరుగుతుంది. వెళ్ళి నువ్వు ఆడుకో నాన్న, బాగా ఆడుకో. నేనెప్పటికీ కోడలుగా ఒప్పుకోను తనని. కానీ మీరిలా బాధపడడం చూడలేకపోతున్నాను మరిది గారు. కాకపోతే పూజలో ఏ దోషం రాకూడదని సహాయపడుతున్నాను. మరిది గారు, ఎప్పుడూ పెద్దవాళ్ళు శాస్త్ర సంప్రదాయాలతో పాటు కాస్త మర్యాద కూడా ఎదురు చూస్తారు. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. తను పకోడీ కూతురు. చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజు వాళ్ళ అమ్మలాగానే అందరినీ మోసం చేసి మనందరినీ తప్పకుండా వదిలి వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు చూడండి. సూరజ్ని మళ్ళీ మంచి దారిలోకి తీసుకురావాలంటే అది ఈ అమ్మాయి వల్లే అవుతుంది.